ముఖేష్ అంబానీ. ఈ పేరు వినగానే భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా అందరూ గుర్తుపట్టేస్తారు. ఆయన నివాసమైన అంటిలియా ప్రపంచంలోని ఖరీదైన వ్యక్తిగత నివాసాల్లో ఒకటిగా పేరుగాంచగా, తాజాగా ఈ విలాసవంతమైన భవనం మళ్ళీ వార్తల్లోకి రావడానికి కారణం మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. ఇటీవల పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలు జరగడం, పాత అంశాలను తిరిగి తెరపైకి తీసుకురాగా దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆమోదాన్ని తెలిపారు. ఈ బిల్లు ఆమోదానికి అంబానీ ఇంటికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ ది స్టోరీ. బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అతిపెద్ద ధనవంతుడు. ఆయన నివాసమైన ఆంటిలియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ముంబై మౌంట్ ప్యాలెస్ భవంతిని 15,000 కోట్లతో నిర్మించారు. అయితే ఆ భవంతి నిర్మించిన స్థలం వక్ఫ్ బోర్డు నుంచి కొనుగోలు చేయడంతో ఆయన ఇప్పుడు ఆ భవంతిని ఖాళీ చేయాలా లేదా అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పుడు ముఖేష్ అంబానీకి చెందిన ఆంటిలియా విషయం తెరపైకి వచ్చింది. ముంబైలోని పెరేడ్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఆంటిలియా వక్ఫ్ బోర్డ్ భూమిలో నిర్మించబడిందని కొందరు ఆరోపిస్తున్నారు. 2002లో ముఖేష్ అంబానీ వక్ఫ్ బోర్డు నుంచి దాదాపు 21 కోట్లకు 4.5 లక్షల చదరపు అడుగుల ఫ్లాట్ని కొనుగోలు చేయగా, గతంలో కూడా ఈ విషయంలో వివాదం జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించిన నివేదిక ప్రకారం వక్ఫ్ బోర్డు ఆస్తిని ప్రైవేట్ ఉపయోగం కోసం విక్రయించడానికి వీలు లేకపోవడంతో ఈ కేసు చాలా కాలంగా కోర్టులో పెండింగ్లో ఉంది. ఇక భూమిపై వక్ఫ్ దావా వేసిన కేసు ఇది ఒక్కటే కాదు, ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. 1950లో భారతదేశంలో వక్ఫ్ బోర్డు వద్ద కేవలం 52,000 ఎకరాల భూమి మాత్రమే ఉండగా, అది 2025 నాటికి 9.4 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించబడిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏటీఆర్ ప్రకారం ఈ భూమి 1986లో కరీంబాయ్ అనే వ్యక్తి విద్యా సంస్థతో పాటు అనాథాశ్రమాన్ని స్థాపించడానికి వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారు. తర్వాత దానిని వక్ఫ్ బోర్డు అంబానీకి విక్రయించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుటుంబం 27 అంతస్తుల అత్యాధునిక భవనమైన ఆంటిలియాలో నివసిస్తున్నారు. ఈ అందమైన ప్రైవేట్ నివాసాన్ని చికాగోకు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ మరియు విల్ రూపొందించగా, దీని నిర్మాణాన్ని ఆస్ట్రేలియన్ కంపెనీ లైటెన్ హోల్డింగ్స్ నిర్వహించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటి. అయితే ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ముఖేష్ అంబానీ ఆంటిలియా భవనాన్ని ఖాళీ చేస్తారా లేదా అనే విషయం చర్చ కొనసాగుతుంది. మరి ప్రపంచ కుబేరుని విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.